చాలామందికి కనిపెట్టి ప్రార్థన చేసుకునే అంత ఓపిక, అంత విధానము తెలియక ఒక మాట చెప్పి వీళ్ళు చేసేసుకుంటూ ఉంటారు. ఇంకా కానీ యేసుప్రభు అంటారు, మీరు ఎక్కడికి వెళ్ళొద్దు. నిజానికి అక్కడ అప్పగించిన పనులేంటి? గ్రేట్ కమిషన్ ఏంటి? మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి, సమస్యను శిష్యులుగా చేయండి, నేను ఏది ఆజ్ఞాపించానో అదే చెప్పండి, బాప్తిస్మాలు ఇవ్వండి. ఇన్ని పనులు చెప్పాడు ఆయన. ఇన్ని పనులు చెప్పి ఓకే అని అక్కడ వెళ్ళకండి, ఎదురు కానీ పరిశుద్ధాత్మ కోసం కనిపెట్టి పొందుకునగలండి. పొందకుండా మాత్రం వెళ్ళబాకండి. మీరు ఇంత కమిషన్ అప్పగించి ఆత్మను పొందితే కానీ మీరు బయలుదేరొద్దు అని చెప్పాడు. ఇంకా లోపలికి వెళ్ళిపోయి వీళ్ళు ప్రార్థనలో కనిపెడుతూ ఉండాలి. దేవుని బిడ్డలారా, ఎడతెగక ప్రార్థన, కంటిన్యూస్గా ప్రార్థన. అది 10 రోజులకి దేవుని కనికరించి ఆత్మను వారికి అనుగ్రహించాడు. కానీ ఒకవేళ రాకపోతే ఇంకో రోజైనా ఉంటారు, వాళ్ళకి ఆ సమర్పణ ఉంది. 10 రోజుల వరకు చూద్దాం లేకపోతే మానేద్దాం అనే తీర్మానంతో లేరు వాళ్ళు. ఇప్పుడు మీరంతా గమనించవలసిన పాయింట్ ఏంటంటే, 10 రోజులు ఉన్నారని లెక్క తేలింది కాబట్టి మనం మాట్లాడుతున్నాం. పోనా 10 రోజులు ఎలా ఉన్నారు? మార్నింగ్ 2 hours వర్షిప్, తర్వాత 1 hour బైబిల్ స్టడీ, ఆ తర్వాత బేభత్సమైనటువంటి ప్రార్థన, ఆ తర్వాత మళ్ళీ రెస్ట్, కొంచెం స్నాక్స్, నాన్ స్టాప్ అంటండి. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, 1 గంట ప్రసంగం కాదు, ఒక్క మాట, ఎడతెగక ప్రార్థనలో కనిపెట్టడం ఎలాగా? ఎలా చేయాలి మనం? అది మనం కూడా ఏదో అంశం కోసం, ఏదో విషయం కొరకు మనం దేవుని సన్నిధిలో కనిపెట్టాలనుకుంటున్నాం. ఓ 4 రోజులు, 3 రోజులు, 5 రోజులు, 10 రోజులు చేయాలనుకుంటున్నాం. ఎలాగా? ఈ అధ్యాయంలో నాకు ఈ ధ్యానంలో ఒక చక్కని పాఠం ప్రభు నేర్పించారు. యేసు ప్రభు వారు ఏం చెప్పారు? 49వ వచనంలో, నా వలన వినన తండ్రి వాగ్దానం పొందుకునే వరకు యెరూషలేమును లేదా మందిరాన్ని వదిలిపెట్టి బయటికి వెళ్ళకండి అని ప్రభు చెప్పారు. అలాగే ప్రభు అని అన్నారు. చూస్తుండగానే అలాగా ఆశీర్వదించేసి మేఘమై వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోవడం చూశారు, తిన్నగా గదిలోకి వచ్చారు, మోకరించారు, ఇక ప్రార్థన మొదలుపెట్టారు. ఎలా ప్రార్థన చేశారు? 53వ వచనం, ఎడతెగక దేవునికి స్తోత్రాలు చెప్తున్నారంట. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. మీరు కనిపెట్టి ప్రార్థన చేయమని చెప్తే వాళ్ళు ఏం చేశారు? ప్రార్థన చేయమంటే పెంతుకోస్తోలికి పొద్దాకు స్తోత్రం అంటాం తప్ప బుద్ధి జ్ఞానం లేదు, ప్రార్థన రాదని ఇరగబడిపోతున్నాడు ఒక్కొక్కడు. చదవచ్చు కదరా బైబిల్, మా పేనం తీయిపోతే నువ్వు వచ్చి